హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిదినం ప్రభుతో కార్యక్రమానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాము. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మరొక దినాన ఈ రీతిగా మీ యొక్క సన్నిధిలో ఆయన మీ పాదాల దగ్గర మేమందరం కూడా ఇలా చేరడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు. ఈ దినాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ మేలనైన స్వరాన్ని మాకు వినిపింపజేసి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. చాలా మంది మనము చాలా సార్లు నేను మంచిగా బ్రతకాలి అని మనం ఆశపడతాం. ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏమని అంటే, నేను మంచిగా బ్రతకాలి, నేను మంచి అలవాట్లు కలిగి ఉండాలి, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇదిగో రేపటి నుంచి నేను మంచి మాటలే మాట్లాడాలి, రేపటి నుంచి నేను మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, రేపటి నుంచి నేను చక్కగా చదవాలి, ప్రార్థించాలి. చాలా సార్లు మనము ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. పరిశుద్ధంగా బ్రతకాలి అనుకుంటాం. నా మాటలో, చూపులో, తలంపుల్లో, ప్రవర్తనలో ఎక్కడా కూడా అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నా నోట మంచి మాటలే రావాలి అని మనం అనుకుంటాం. కానీ అనుకున్నంత ఈజీగా మనం ఉండలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఒక 2 రోజులు బాగుంటున్నాం, మళ్ళా 3వ రోజు తప్పిపోతా ఉంటా ఉన్నాం, మరలా తప్పుడు అడుగులు వేస్తా ఉంటా ఉన్నాం. ఏదైతే చేయకూడదని అనుకుంటామో దాన్నే చేస్తాం, ఏదైతే చేయాలి అని అనుకుంటామో దాన్ని చేయకుండా మనం ముగించేస్తాం. మనము అనేక సార్లు మంచిగా ఉండాలి అని అనుకుంటే, మనంతటా మనము ఉండాలి అనుకుంటే కుదరడం లేదు కదా. మార్టిన్ లూథర్ గారు జర్మనీ దేశంలో రోమన్ క్యాథలిక్ సంఘాలలో పాస్టర్స్ కి బోధించే ప్రొఫెసర్ గా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని అనుకున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మాటలో, చూపులో, ఆలోచనలో, ప్రవర్తనలో పరిశుద్ధంగా నేను ఉండాలి అని అనుకునేవాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అపవిత్రతకు చోటిస్తా ఉంటా ఉన్నాడు. అయ్యో, నేనేంది పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతా ఉన్నాను, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. అరే, మంచి మాటలు మాట్లాడాలనుకున్నాను, బూతులు వస్తా ఉన్నాయి. మంచి చూపు కలిగి ఉండాలనుకుంటాను, చెడు చూపులు చూస్తా ఉన్నాను. మంచి ఆలోచన కలిగి ఉండాలనుకుంటాను, చండాలమైన ఆలోచనలు వస్తా ఉన్నాయి. ఆయన ఎన్నిసార్లు పరిశుద్ధంగా ఉండాలనుకున్నా కూడా ఉండలేకపోతా ఉంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. నేను ఎన్నిసార్లు అపవిత్రతకు చోటిస్తానో అన్నిసార్లు నేను కొరడాలతో కొట్టుకుంటాను అని. చూడండి, ఎంత పరిశుద్ధంగా ఉండాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడో, ఎంత కఠినమైన నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు కదా. అయితే కొరడా దెబ్బలు తింటానే ఉన్నాడంట. ఆయన్నే కొట్టుకుంటా ఉన్నాడు. ప్రతిసారి అపవిత్రకు చోటిచ్చిన ప్రతిసారి తనను తానే కొట్టుకుంటూ ఉండేవాడంట. ఎంతసేపుకి, ఎన్ని రోజులకి తన వల్ల కావట్లేదంట పరిశుద్ధంగా ఉండడం. అయితే ఒకరోజు తన యొక్క స్నేహితులతో కలిసి ఒక బైబిల్ స్టడీకి వెళ్తే అక్కడ ఒక వాక్యము ఆయన విన్నాడు, ఒక వాక్యం ఆయన చదివాడు. ఏంటి ఆ మాట అంటే మనం చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏమని రాయబడతా ఉందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఏమంట? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును.
ఏంటి ఈ మాట యొక్క అర్థము భావము అని మనం చూస్తే, మనంతటా మనముగా నీతివంతులంగా పరిశుద్ధులంగా మంచిగా బ్రతకాలనుకుంటే మన వల్ల కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన సహాయంను కోరుకున్నట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే అది మనకు సాధ్యమవుతుంది. మనం ఎన్నిసార్లు మంచిగా ఉండాలనుకున్నా అన్నిసార్లు మనము బొక్కబోర్ల పడిపోతా ఉంటాం. గాని దేవునికి అప్పగించుకొని, ప్రభువా నేను ఇదిగో ఈ రోజు నుంచి ఈ దినము నుంచి పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటా ఉన్నాను, పవిత్రంగా బ్రతకాలనుకుంటా ఉన్నాను, సహాయం చేయనా. నీవు మాత్రమే నన్ను పరిశుద్ధపరచగలవు, నీవు మాత్రమే నేను పవిత్రంగా జీవించడానికి సహాయపడగలవు ప్రభువా. నా శక్తి సరిపోదు నాయనా, నీ శక్తి చేత నన్ను పరిశుద్ధంగా జీవింపచేయి ప్రభువా. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి మనం జీవించినట్లయితే, మనం అడుగులు వేసినట్లయితే, ఎస్, నీవు నేను అనుకున్నది చేయగలము. ఎవరి ద్వారా అంటే మన యొక్క వ్యక్తిగత శక్తి సామర్థ్యాల ద్వారా కాదు, దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్న శక్తిని బట్టి, ఆయన మనకు ఇవ్వబోతూ ఉన్న విజయాన్ని బట్టి, ప్రతి శోధనను జయించుకుంటూ, ప్రతి పరిస్థితిని మనం దాటుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలము. చూడండి, మనం ఎన్నిసార్లు మన పుట్టినరోజులప్పుడైనా సరే, నూతన సంవత్సరాలు వచ్చినప్పుడైనా సరే, ఇదిగో నేను ఇక మీదటి నుంచి ఇలా బ్రతకాలి, ఇదిగో నేను ఇక మీదటి నుంచి ఇలాంటివి చూడకూడదు, ఇలాంటివి మాట్లాడకూడదు, వీళ్ళతో సావాసం చేయకూడదు అని మనం చాలా సార్లు అనుకుంటా ఉన్నాం. కానీ వాటిని చేయలేకపోతా ఉన్నాం. అయితే ఈ మాటలు వింటున్నా ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు కూడా చాలా సార్లు తప్పుపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో అనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను నేను అనుకుంటున్నావేమో. అరే ఎలాగైనా సరే కట్టుదిట్టంగా ఉండాలి అని అనుకుంటున్నాను, అయినా సరే నేను పడిపోతా ఉన్నానని అనుకుంటున్నావేమో. ఎస్, నిన్ను నువ్వు నమ్ముకొని, నీ మీద నువ్వు ఆధారపడి, నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వు ఆధారపడి అలా నిర్ణయాలు తీసుకుంటే ఉండలేవు. దేవుని శక్తికి నిన్ను నువ్వు అప్పగించుకో, దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకో. ప్రభువా, నేను ఇలా బ్రతకాలనుకుంటున్నా, నన్ను ఇలా నీవు మాత్రమే బ్రతికించగలవు. నేను మంచి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నా, మంచి మాత్రమే చూడాలనుకుంటున్నా ప్రభువా, నీవు మాత్రమే నన్ను అలా బ్రతికించగలవు. నా శక్తి సరిపోదు ప్రభువా, నేను బలహీనున్నైనా నీవే నన్ను బలపరచాలి, నీవే నన్ను స్థిరపరచాలి. నా నోటిని, నా మాటను, నా చూపును, నా కంటిని, నా ఆలోచనలను అన్నిటినీ నీవు మాత్రమే క్రమబద్ధీకరించగలవు. నీవు మాత్రమే సరిచేసి సరైన మార్గంలో నన్ను నడిపించగలవు అని దేవుని మీద మనం ఆధారపడితే చక్కటి రిజల్ట్ మనం చూడగలం. మనం ఎలా ఉండాలి అని అనుకుంటే అలా మనం ఉండగలం. కాబట్టి దేవుని యొక్క శక్తికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవునికి మనం అప్పగించుకొని ఆయన సహాయాన్ని తీసుకొని మనము ఈ లోకములో పరిశుద్ధంగా బ్రతకదాం, పవిత్రంగా బ్రతకదాం. ఆశపడుతున్నావా? నేను ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే అది మనొక్కరి వల్ల అయ్యే పని అయితే కాదు. దేవుని సహాయముతోనే మనము దాన్ని సాధించగలం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. ఎక్కడ నువ్వు మార్పు చెందాలనుకుంటున్నావు, ఎక్కడ నువ్వు మార్పు చెందిన జీవితాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నావు, దానిని దేవునికి అప్పగించుకొని దేవుని సహాయాన్ని అడుగు. దేవుడు నీకు సహాయపడిన గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. అనేక సార్లు మేము అనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం, ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. ప్రభువా, మా శక్తి సరిపోదు నాయన. ఇదిగో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునని
నీ లేఖనం సెలవిస్తా ఉంది. నీ మీద ఆధారపడి మేము బ్రతకడానికి, నీకు అప్పగించుకొని మేము బ్రతకడానికి, నీ యొక్క సహాయ సహకారాలతో దేవా మేము పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి సహాయం చేసి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.